హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం శ్రీ వెంకటేశ్వర మోడర్న్ రైస్ మిల్ లోపల ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి లోపల ప్యానల్ కేబులింగ్ వర్క్ అంతా కూడా మనమే చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చరికి చిన్న రైస్ మిల్లు, 4 టన్ రైస్ మిల్ మాత్రమే. చూస్తున్నారు కదా, ఇది వచ్చరికి 100 kV ట్రాన్స్ఫార్మరు. మనకి చూసుకున్నట్టయితే మీరు CTPT ఎల్లో కలర్ బాక్స్లో ఉన్నది వచ్చరికి మీటరు. ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ నుంచి మనకి ఫీజ్ బాక్స్ అనేది ఇచ్చారు. ఫీజ్ బాక్స్ నుంచి కేబుల్ అనేది మనకి ఇన్నర్ లోపలికి అయితే వెళ్ళిపోయింది. మనం లోపల అయితే మనం ఒక ప్యానల్ బోర్డు ఇన్స్టాల్ చేస్తున్నాం. అదే MCC ప్యానల్, మెయిన్ ప్యానల్ కూడా మొత్తం ఇంకా అదే ఉంటుంది. లోపల కెపాసిటీ బ్యాంక్ అని కూడా అక్కడ నుంచే ఒకటే ప్యానల్ అనేది ఉంటుంది. చిన్న మిల్లే కాబట్టి మనం అన్నీ ఒకటే ప్యానల్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి. చూస్తున్నారు ఫ్రెండ్స్, లోపలికి వచ్చున్నాయి. ఇప్పుడు లోపల చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఎలివేటర్లు ఇవన్నీ కూడా మిషనరీ. మనం ఇచ్చిన ఎలక్ట్రికల్ ప్యానల్ అయితే ఇక్కడ ఉంది. చూస్తున్నారు కదా, ఇదైతే మనకి వాళ్ళే ఓపెనింగ్ అయితే చేశారు వీళ్ళు. ఆన్ చేయ ఒకసారి పాలు. సప్లై అయితే ఆన్ చేస్తున్నాం మనం. చూస్తున్నారు కదా, మిల్లు మొత్తం చూసుకున్నట్లయితే ఎలివేటర్ వచ్చేసరికి మనకి ఇంట్లో మొత్తం 11 ఎలివేటర్స్ వస్తాయి. ఇప్పుడు మీకు మిల్ అంతా కూడా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసరికి డీ స్టోనర్. నెక్స్ట్ మనకి 60 HP సిల్కీ అనమాట. ఇది వచ్చేసరికి మనకి రైస్ షిఫ్టర్ అనమాట. ఇది నెక్స్ట్ అది సిల్కీ. నెక్స్ట్ అది వచ్చేసరికి మనకి వైట్నర్ 1, వైట్నర్ 2, అటుపక్క సపరేటర్ అనే ఇంకా మిషనరీస్ ఉంటాయి. మిషనరీ నేమ్స్ అయితే మనకు ఐడియా లేదు. ఇంకోటి మన మెయిన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కేబుల్ చూసుకుందాం. ఇప్పుడు ఆ ప్యానల్ బోర్డ్ నుంచి కనెక్షన్స్ అన్నీ కూడా మనకి కింద నుంచి అయితే వచ్చి రావడం జరిగింది. కింద ట్రెంచ్ అయితే ఉంటుంది మనకి. వీళ్ళు ఫ్లోరింగ్ చేసేసారు ట్రెంచ్కి. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కేబుల్ ట్రే విధంగా నడిపి కేబుల్స్ అన్నీ కూడా మన మోటార్కి ఇట్లా తీసుకుని ఈ విధంగా కనెక్షన్ అయితే ఇచ్చున్నాం. చూస్తున్నారు కదా, ప్రతి మోటార్కి ఆ విధంగా కనెక్టింగ్ అయితే ఇచ్చున్నాం. ఫుల్ ట్రే కింద ఈ బేస్ మీద ఉన్న మోటార్స్ అనేటికి కూడా మనం ఈ కింద ట్రే నుంచి అయితే తీసుకున్నాం. చూస్తున్నారు కదా, ట్రే ఫుల్ ఈ ట్రే నుంచి అయితే తీసుకున్నాం. నెక్స్ట్ పైన ఉన్న ఎలివేటర్స్ అన్నీ కూడా మనకి పై లైన్లో ఉంటాయి కదా మోటార్స్. ఎలివేటర్స్ మోటార్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం ఆ లైన్లో ఉంటాయి మోటార్స్ అన్నీ కూడా. ఇది చూసుకున్నట్టయితే మోటార్, ఇంకా వాటికి సంబంధించిన కేబుల్స్ అన్నీ కూడా మనం ఇలా ఈ కింద నుంచి కేబుల్ ట్రేసి ఈ విధంగా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇంకొన్ని మనకి మోటార్స్ అయితే ఈ ఆఫర్లు పైన వచ్చినాయి కదా బ్లోయర్స్ అన్నీ కూడా, వాటికి కూడా మనం ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ ట్రే ఇలా రన్ చేసి ఆ విధంగా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ ట్రే అయితే ఈ విధంగా రన్ చేసి మనం అటు నుంచి తీసుకున్నాం. ఇది ఒక షట్టర్ అనమాట లోపలికి రావడానికి. నెక్స్ట్ ఇది ఒకటి. టోటల్ మీరు చూసుకున్నట్లయితే ఇది ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం రైస్ మిల్ అయితే ఈ విధంగా ఉంది. అంటే మనం మొత్తం ఇక్కడ అంతా ఫంక్షన్ అంతా అయ్యేసరికి నైట్ టైం అయిపోయింది. అయితే డే టైంలోనే తీసి ఇంకా క్లారిటీగా చూపించేవాళ్ళం. చూస్తున్నారు కదా, మనం కేబుల్ ట్రే రూటింగ్ అనేది ఈ విధంగా తీసుకున్నాం. ఫస్ట్ ఈ ప్యానల్ బోర్డ్ దగ్గర నుంచి చూసుకుందాం ఒకసారి. కేబుల్ రూటింగ్ అంతా కూడా మీకు చూపిస్తాను. బయట ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి ఇన్పుట్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి 3 phase సప్లై అవైలబుల్ లేదు. వీళ్ళు వచ్చేసరికి 24 hours సప్లై కాదు, నార్మల్ అగ్రికల్చర్కి ఇచ్చే సప్లై వల్ల ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి ఒక ఫేస్ అనేది కట్ చేస్తారు. పైగా రెడ్ ఫేస్ అనేది ఇక్కడ ఆఫ్లో ఉంది. చూస్తున్నారు కదా, వీళ్ళకి రెడ్ ఫేస్ సప్లై లేదు. లేదంటే ఇప్పుడు మీకు స్టార్టర్స్ అన్నీ కూడా ఒకసారి ఆన్ చేసి ఎలివేటర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, నెక్స్ట్ మిషనరీ ఎలా రన్ అవుతుందో ఒకసారి చూపించేవాడిని మొత్తం. అంటే ఇది మనం ట్రయల్ వేసి కూడా అప్ చెప్పేసాం. మిల్ అనేది ట్రయల్ రన్ కూడా ఇచ్చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒకసారి ప్యానల్ బోర్డ్ దగ్గర నుంచి కేబుల్ ఏ విధంగా వెళ్ళి చూద్దాం. బ్యాక్ సైడ్ వెళ్ళి మనం సరే చెక్ చేద్దాం. ప్యానల్ బ్యాక్ సైడ్ ఒకసారి ఓపెన్ చేద్దాం.
బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా కేబుల్స్, మోటార్స్కి వెళ్ళే కేబుల్స్ అన్ని కూడా మనం ఈ విధంగా తీసుకున్నాం. చూస్తున్నట్టు ఈ విధంగా గ్లాండింగ్ అయితే ఇచ్చున్నాం ప్రతి కేబుల్కి కూడా మనం చూస్తున్నారు కదా. ఈ విధంగా కనెక్షన్స్ అయితే మనం మొత్తం అదంతా కూడా ఆర్మోట్ కేబుల్. ఆ డోర్ కూడా ఈ సెక్షన్లో కూడా చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, కనెక్టింగ్ అనేది మనకి ఎప్పుడు ఇంత పర్ఫెక్ట్గా ఉంటే లోపలికి ఎలకలు కానీ బల్లెలు కానీ ఏమీ రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ గ్లాండింగ్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా. చూస్తున్నారు కదా, ఆర్మోడ్ అనేది కింద ఆగిపోయింది, మనకి ఓన్లీ కేబుల్ మాత్రమే పైకి రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ప్రతిదీ కూడా మనం అంతా పర్ఫెక్ట్గా చేస్తాం. లైన్ తీసుకుని అన్నీ ఒకే లైన్లో వచ్చే విధంగా ఆ సైజెస్ మనం డైస్ వేసుకుని గ్లాండింగ్ అయితే చేస్తున్నాం. కనెక్షన్ చూస్తున్నారు కదా, ఇన్నర్ ప్యానల్ నుంచి ఇచ్చిన ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ కేబుల్ కూడా ఏ విధంగా కనెక్ట్ చేశారు. ఇక్కడ డ్రెస్సింగ్ అనేది మనకి ఎప్పుడు కూడా కొంచెం లూజ్ అనేది మనం పెడతాం. చూసారా, మడిపి ఇలా వచ్చి ఇలా మడిపి తీసుకెళ్ళి కనెక్ట్ చేస్తున్నాం అక్కడ. ఎందుకంటే ఇన్కేస్ ఎప్పుడైనా లెగ్స్ హీట్ అయిపోయి మనకి కొంచెం ఇక్కడ వైర్ కట్ చేసి మళ్ళీ తీసుకోవాలంటే ఇది ఇలా తీసుకుని ఇలా స్ట్రైట్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంచెం లూజ్ అనేది మనం పెట్టి ఆ లూజ్ని కూడా మనం నీట్గా డ్రెస్సింగ్ అనేది కొంచెం చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఈ మిల్లు ఎరెక్షన్ దగ్గర నుంచి టోటల్ మొత్తం మనమే టర్మ్కి ప్రాజెక్ట్ అనేది తీసుకున్నాం. కేబుల్స్, నెక్స్ట్ గ్లాండ్స్ మొత్తం అన్నీ మనమే సప్లై చేసాం. ఎలక్ట్రికల్ సంబంధించి ఒక ఇన్సులేషన్ టేప్తో సహా మనమే ఈ మిల్లుకి సప్లై చేసింది. జస్ట్ రన్నింగ్ చేసి అప్ చెప్పే విధంగా మనం ఈ మిల్లు కాంట్రాక్ట్ వర్క్ అయితే మాట్లాడుకున్నాం ఎలక్ట్రికల్ది. చూస్తున్నారు కదా, కేబుల్స్ అనేవి కూడా ఇప్పుడు పైకి వెళ్ళి మనం కేబుల్ ఏ విధంగా కనెక్ట్ చేస్తారు మోటార్స్ దగ్గర అనేది చూద్దాం. ఇది మనకి 60 HP సిల్కీ అనమాట. సిల్కీ అంటే మిషన్ నేమ్ సిల్కీ, 60 HP మోటార్ అది. దీని కనెక్షన్ చూసుకున్నట్లయితే దీనికి మనం ప్రాపర్ గ్లాండింగ్ చేయడం అయితే అవ్వదు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా దీనికి మిషన్కి వాటర్ కూడా సప్లై చేయాలి. అందుకని చెప్పి ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఒకటి, వాటర్ పంపింగ్ మోటార్ ఒకటి కూడా ఇచ్చున్నారు. ఇక్కడ వచ్చరికి మనం ఈ మిషన్కి ఎంత యాంప్స్ లోడ్ తీసుకుంటూ సిటీకి ఒకటి కనెక్ట్ చేయాలి. దాని పర్పస్కి సిటీ బయట ఉంచారు. నెక్స్ట్ దీనికి మనం 50 స్క్వేర్ అల్యూమినియం ఆర్మోడ్ కేబుల్ వాడడం వల్ల లోపల గ్లాండింగ్ చేసి లోపల టెర్మినేషన్ చేయడానికి అయితే అవ్వదు. అందుకని చెప్పి మనం బయట నుంచి ఇన్సులేషన్ తీసుకుని ఇక్కడ రబ్బర్ ఇన్సులేషన్ అయితే మనం పెట్టేస్తున్నాం. చూస్తున్నాం కదా, మోటార్ టెర్మినల్లోకి అయితే లోపలికి ఏమీ పోవు, కానీ బయటికి లీడ్స్ అయితే కంపల్సరీ కనిపిస్తాయి. కాపర్ ఫ్లెక్సిబుల్ కేబుల్ అయితే సింపుల్గా ఉంటుంది, కానీ ఆ కాపర్ ఫ్లెక్సిబుల్ కేబుల్ వేయాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది. ఆర్మోడ్ కేబులే బెస్ట్. మిగతా చిన్న మోటార్స్ అన్నిటికి కూడా మనం గ్లాండింగ్ అనేది కంపల్సరీ ఇస్తాం. చూస్తున్నారు కదా, గ్లాండింగ్ విత్ ఎర్త్ వైర్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇది వచ్చరికి 0 గేజ్ కాపర్ వైర్. చూస్తున్నారు కదా, మిగతా చిన్న మోటార్స్ అన్నిటికి కూడా మనం గ్లాండింగ్ అనేది కంపల్సరీ ఇస్తాము. ఇది వచ్చరికి డబుల్ కంప్రెసర్ గ్లాండ్. చూస్తున్నారు కదా, డబుల్ కంప్రెసర్ గ్లాండ్ వచ్చరికి మీకు మోటార్ సైడ్ అండ్ ప్యానల్ సైడ్ 2 సైడ్ కూడా మనం కంపల్సరీ గ్లాండ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా కాపర్ 0 గేజ్ వైర్ అనేది మనకి 14 గేజ్ వైర్ అనేది మనం ఎర్తింగ్ కంపల్సరీ మోటార్ బాడీ ఎర్తింగ్ ఇస్తాము. దీన్ని తీసుకెళ్ళి మనం కేబుల్ ట్రే దగ్గర ఉన్న ఎర్త్ ఫ్లాట్ కలుపుతాం. డైరెక్ట్ మోటార్ బాడీ ఎర్త్స్ అన్నీ కూడా సపరేట్గా మనకి వెళ్ళిపోతాయి. ఏదైనా మోటార్ దగ్గర షార్ట్ అయ్యి బాడీ ఎర్త్ వచ్చిందంటే డైరెక్ట్ అది ఎర్త్కి వెళ్ళిపోతుంది. అది సపరేట్ ఎర్త్. ప్యానల్ బోర్డ్ ఎర్త్లో అయితే అది మిక్సింగ్ అనేది అవ్వదు. చూస్తున్నారు కదా, నెక్స్ట్ మనకి ఇది వచ్చరికి వైట్నర్కి వచ్చరికి మనకి 30 HP మోటార్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. ఇది చూసినట్టయితే మనకి షిఫ్టర్ మోటార్ అనమాట. 3 HP ఆర్ 5 HP ఉంటుంది మనకి. చూస్తున్నారు కదా, దీని కేబుల్ వచ్చరికి ఇక్కడ కంట్రోల్ బాక్స్ ఉంది, దానికైతే ఇచ్చాను. చూస్తున్నారు కదా, గ్లాండింగ్ అనేది కంట్రోల్ బాక్స్ కూడా మనం కంపల్సరీ గ్లాండింగ్ ఇచ్చాను. చూసుకున్నట్లయితే దీని నుంచి కంట్రోల్ వైర్ అనేది మనకి మోటార్కి అనేది వెళ్తుంది. ఆ వైట్ రబ్బర్ దాని నుంచి
మోటార్కి సపరేట్, నెక్స్ట్ కంట్రోల్ బాక్స్ సపరేట్ వైర్ అనేది ఉంటుంది దానికి. ఇది వచ్చేసరికి మనకి డీ స్టోనర్. అంటే మిషన్ నేమ్స్ నాకు కరెక్ట్గా ఐడియా ఉండదు, నాకు తెలిసిన వాటి వరకు చెప్తున్నాను. ఇది వచ్చరికి 12.5 to 15 HP ఉంటుంది మోటార్ అనేది. దీనికి కనెక్షన్ అయితే మనకి సైడ్ నుంచి తీసుకోవడం జరిగింది, చూస్తున్నారు కదా. దీనికి కూడా మనం సిటీ ఇవ్వాలి కాబట్టి టెర్మినల్ అనేది గ్లాండింగ్ అనేది మనకి వేయడం పాసిబుల్ అవ్వదు, అందుకని మనం లీడ్స్ నుంచి తీసుకున్నాం. ఒకసారి బాడీకి టచ్ అవ్వకుండా ఉండడం కోసం అక్కడ మనం రబ్బర్ టేప్ అయితే కంపల్సరీ వేస్తాము, పచ్చి రబ్బర్ అంటారు. లేదంటే ఈ తీసిన స్లీవ్స్నే మనం యూజ్ చేస్తాం ఇన్స్టలేషన్గా. చూస్తున్నారు కదా, 1 by 1 ఆ చివరి నుంచి మనం ఇప్పుడైతే చూసుకుంటూ వస్తున్నాం మిషనరీ. మీకు కేబుల్స్ అన్నీ కూడా ఈ ట్రే నుంచి వచ్చేస్తాయి. ఆ ట్రే నుంచి అనేది మనకి కేబుల్స్ అన్నీ వచ్చేసినాయి కదా. లాస్ట్కి వచ్చేసాం. ఇంకా లాస్ట్కి మనకు వచ్చేసరికి జల్లెడ ఉంది. జల్లెడకి కూడా మనం అక్కడ కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాం. 3 HP జల్లెడ అది. ఇంకా మనం టాప్లో ఉన్న మోటార్స్ అన్నిటి కూడా కేబుల్స్ అనేది ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. మొత్తం మిషనరీ అయితే రన్నింగ్ పెట్టి అయితే కూడా మనం ఆఫ్ చెప్పేసాం క్లయింట్కి. ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం మిల్ మొత్తం ఎలా ఉందో. ఫ్రంట్ నుంచి అయితే మిల్లు అంతా ఈ విధంగా ఉంది. ఒకసారి మనం టాప్కి వెళ్ళి ఆ ఎలివేటర్ దగ్గర ఏ విధంగా కనెక్షన్ ఇచ్చారో ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, టాప్లో ఉన్న ఎలివేటర్ మోటార్స్ అన్నీ కూడా ఒకే లైన్లో ఉన్నాయి. అక్కడ కూడా ఏ విధంగా కనెక్షన్ చేసామో మొత్తం అంతా ఒకసారి చూపిస్తాను. పైకి వెళ్దాం. ఇప్పుడు మోటార్స్ అయితే చూస్తున్నారు కదా, ఇది ఒక ఎలివేటర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డస్ట్ బ్లేయర్ అనమాట, 15 HP ఉంటుంది. దానికి స్టార్ అండ్ డెల్టా తీసుకోవాలి కాబట్టి 2 వైర్స్ వచ్చి ఉన్నాయి. చూస్తున్నారు కదా, గ్లాండింగ్ అనేది ప్రాపర్గా జరిగింది. అక్కడ 1 HP ఎలివేటర్ కూడా గ్లాండింగ్ అనేది ప్రాపర్గా ఉంది. మనం ప్రతి మోటార్ దగ్గర ఇలా కొంచెం వైర్ అనేది ఎక్సెస్ తీసుకోవాలి కంపల్సరీ. పవర్ కేబుల్ అండ్ ఎర్త్ కేబుల్ కూడా కంపల్సరీ మనం రింగ్స్ అనేది పెట్టుకోవాలి. ఫ్యూచర్లో లెగ్స్ కాలిపోయి ఏదైనా టెక్నికల్ బ్లాక్స్ ఏదైనా షార్ట్ అయినప్పుడు ఎక్సెస్ వైర్ కావాలంటే మనకి రాదు కదా, అందుకని ఇక్కడ నుంచి తీసుకోవడం కోసం మనం రింగ్స్ అనేది కంపల్సరీ ఒక 1 meter వైర్ అనేది ఎక్సెస్ పెడతాం. టాప్కి వెళ్ళి ఒకసారి ఎలివేటర్ అయితే ఇచ్చుద్దాం. చూస్తున్నారు కదా, ఎలివేటర్కి సంబంధించిన వైర్స్ అనేవి కూడా మనం ఏదైనా టాప్లో తీసేసుకున్నాం. ఆ చివరి నుంచి వచ్చిన కేబుల్ ట్రైల్ నుంచి మనం ఈ విధంగా వచ్చిన కేబుల్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా 1 by 1 పైకి తీసేసుకుని మనం మోటార్ కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్లాండింగ్ అనేది చేసి మనం కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాం. చూస్తున్నారు కదా, డబుల్ కంపల్స్ గార్డ్ అయితే మోటార్ దగ్గర కూడా మనం ఇచ్చేస్తున్నాం. ప్రతి మోటార్ కూడా ఇదే విధంగా అయితే కనెక్టింగ్ అయితే అయిపోయి ఉంటుంది. ఈ ఎలివేటర్స్ మోటార్ చూసుకున్నట్టయితే మీరు ఫ్రంట్కి వెళ్ళి 1 by 1 చూద్దాం. ఇక్కడ ఒక మోటార్ అయితే ఉంది, ఇది కూడా 1 HP ఎలివేటరే. నెక్స్ట్ ఇది కూడా 1 HP, దీనికి అటు సైడ్ వచ్చింది వైర్ అనేది, కేబుల్ అనేది. ఇది కూడా 1 HP. చూస్తున్నారు కదా, ప్రతిదానికి ఎర్తింగ్ పవర్ కేబుల్ అనేది కనెక్ట్ చేస్తున్నాం మనం. అక్కడ ఒకటి ఉంది ఎలివేటర్, దానికి కూడా కనెక్టింగ్ అయిపోయింది. ఇలా 1 by 1 అయితే మనం కనెక్ట్ చేసుకున్నాం. ఎలివేటర్స్ కానీ ప్రాపర్ మిల్ వైరింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పటికీ చాలా మిల్లులు అయితే ఎరెక్షన్ చేస్తున్నాం. ఎరెక్షన్ విత్ ప్యానల్ బోర్డు విత్ టోటల్ కేబుల్తోనే చేస్తాం మొత్తం ఎరెక్షనింగ్ అంతా కూడా మనం ప్రాపర్ ఎలక్ట్రికల్ వర్క్ అంతా కూడా ప్రాపర్గా మొత్తం తీసేసుకుంటాం, కేబుల్తో కలిపి చేస్తాం అనమాట, టర్మ్ కీ వర్క్ లాగా. కాకపోతే ఏ మిల్లు కూడా మీకు పూర్తిగా చూపించలేదు.
ఎందుకంటే అవన్నీ కూడా పెద్ద సైజు మిల్లులు. అదంతా తిరిగి చూపించాలంటే మనకి చాలా టైం పడుతుంది. ఇది కొంచెం చిన్న మిల్లు కాబట్టి మీకు అంతా ఒక చిన్న వీడియోలో చూపిద్దామన్న ఆలోచనతో మొత్తం తీస్తున్నాం. పెద్ద మిల్లు మొత్తం తీయాలంటే చాలా కష్టం, పైకి ఎక్కి దిగడానికి చాలా టైం పడుతుంది. ఆ మిషనరీ మధ్యలోంచి ఆ మిషనరీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది చూస్తున్నారు కదా, మొత్తం టోటల్ కేబుల్ ట్రేస్ అండ్ ఎలక్ట్రికల్ ప్యానల్ సప్లై, ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మనం ఇక్కడ ఈ మిల్ అయితే వర్క్ చేస్తున్నాం. టోటల్ చూస్తున్నారు కదా ఎలక్ట్రికల్ ప్యానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.